అందరికీ నమస్కారం. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ వాల్మీకి మహర్షి గారు రచించినటువంటి శ్రీమద్ రామాయణంలో సుందరకాండలో మనం ఈరోజు 65వ సర్గ నుంచి 68వ సర్గ వరకు చెప్పుకుందాం. ఇక వానర వీరులంతా ఆ ప్రసరణ పర్వతం మీదకి వచ్చిన తర్వాత అందరూ ఉత్సాహంతో రాముడికి అక్కడ జరిగిన విషయాన్ని చెప్పాలనే ఆత్రంలో వాళ్ళందరూ చూసినట్టుగా సీతాదేవిని అంత ఉత్సాహంగా ముందుకు వచ్చేసేసి రామచంద్ర ప్రభుకి ఆ సీతాదేవి రాక్షసుల మధ్యలో ఉంది, చాలా ఇబ్బందులు పడుతోంది, చాలా కష్టాల పాలైపోయింది, దుఃఖంతో ఉంది అని వర్ణించడం మొదలుపెట్టేశారు. ఆయన అన్నీ వింటున్నారు, కానీ ఆయనకి ఏమీ చెప్తున్నారా ఏందని అర్థం కాలేదు. అప్పుడు ఓ వానర వీరులారా అని శ్రీరామచంద్రమూర్తి ప్రశ్నిస్తున్నారు. ఏమని? సీతామాత ఎక్కడ ఉంది, ఎచ్చట ఉంది, ఆమె నా గురించి ఏమంటున్నది, ఆ విషయాలు విపులంగా చెప్పండి నాకు అన్నాడు. అనడంతోనే అంత ఉత్సాహంగా మాట్లాడుతున్న వాళ్ళంతా ఒక్కసారి వెనక్కి తిరిగి, ఈ విషయాలన్నీ మేముగా చెప్పేది, హనుమంతుడు చెప్పవలసింది అని చెప్పి అప్పుడు అందరూ హనుమంతుడు వైపు చూశారు. చూసేసరికి అప్పుడు హనుమంతుడు ముందుకు వచ్చి శ్రీరామచంద్రబాబుకి అందరికి నమస్కారం చేసి ఒక్కసారి దక్షిణ దిక్కుకు తిరిగి ఆ సీతమ్మ తల్లికి కూడా నమస్కారం చేసి అప్పుడు చెప్పడం మొదలుపెట్టాడు. ఓ ప్రభు, నేను ఇక్కడి నుండి దక్షిణ దిక్కులో ఉన్నటువంటి సముద్రాన్ని దాటి తీరం దాటి ఆ తీరం ఒడ్డున ఉన్నటువంటి ఆ లంకా నగరం అక్కడ ఉన్నది, ఆ లంకా నగరంలో ప్రవేశించాను. అక్కడంతటా సీతామాత కోసంగా నేను గాలించాను. అంతటా గాలించగా అక్కడ అశోకవనం ఉంది. ఆ అశోకవనంలో ఆ సీతామాతను నేను దర్శించాను. ఆమె అక్కడ అందరూ ఆమె చుట్టూ రాక్షసులందరూ కూర్చో ఉన్నారు. నిర్బంధంలో ఉంది ఆమె. ఆమె ఒకే ఒక జడ వేసుకో ఉంది, దుఃఖంతో ఉంది ఆమె. అటువంటి ఆమె ఆ రావణాసుడి వైఖరి వల్ల, ఆ రాక్షసుల వల్ల ఆమె విరక్తి చెంది తనువు చాలించాలనే నిర్ణయానికి వచ్చినది. నేను ఆమెకు ఇక్ష్వాకు వంశం గురించి వర్ణించిన తర్వాత, రామసుగ్రీవుల మైత్రి గురించి వివరించిన తర్వాత అప్పుడు ఆమె నా మీద విశ్వాసం ఉంచి నాతో మాట్లాడడం మొదలుపెట్టింది. అప్పుడు ఆమె అడిగిన ప్రశ్నలన్నిటికీ నేను జవాబు చెప్పాను. తర్వాత నేను అమ్మ మీ ఆనవాళ్ళుగా శ్రీరామచంద్రమూర్తి చెప్పడానికి ఏమైనా ఇవ్వమని అడగగా అప్పుడు ఆమె కాకాసురుని వృత్తాంతం చెప్పమన్నది. మరియు మణిశీల గంధం తీసినప్పుడు ఆ తిలకంగా దాన్ని చక్కెర మీద పెట్టినట్టుగా ఆ విషయం చెప్పమన్నది. ఆ తర్వాత ఆమె తన బయట కొంగులో చుట్టుకున్నటువంటి ముడి వేసి పెట్టుకున్నటువంటి చూడామణి తీసి అది ఎవరు చూడకుండా నాకు అందించింది. ఇది ఇవ్వవలసింది శ్రీరామచంద్రముకు ఇచ్చి ఇక్కడి విషయాన్ని కూడా వివరంగా శ్రీరామచంద్ర ప్రభువుకి చెప్పవలసింది అని, మరియు రామలక్ష్మణుల యొక్క క్షమ సమాచారాన్ని మరియు సుగ్రీవుని అమాత్యుల వాళ్ళందరినీ కూడా క్షేమ సమాచారం అడిగినట్టుగా చెప్పవలసిందిగా కూడా ఆమె అడిగింది. ఈ విధంగా ఆమె యొక్క వృత్తాంతం ఇది. ఇక మీరు సముద్రాన్ని ఎటు దాటాలో అనే విషయాన్ని గురించి ఆలోచించండి ప్రభు అని అప్పుడు ఆ చూడామణిని తీసుకొచ్చేసి శ్రీరామచంద్ర ప్రభుకి ఇచ్చాడు ఆ హనుమంతుడు. ఇవ్వగానే ఒక్కసారిగా ఆయనకు దుఃఖం పొంగి వచ్చేసింది. దాన్ని తీసి గుండెలకు హత్తుకొని పెద్దగా విలపించేశాడు. అప్పుడు ఆ దృశ్యాన్ని చూసి లక్ష్మణుడు కంటిటేడు పెట్టుకున్నాడు. అప్పుడు చెప్తున్నాడు రామచంద్ర ప్రభు సుగ్రీవుడితో, ఓ సుగ్రీవా, ఈ చూడామణి ఎంత గొప్పదో తెలుసా? ఇది జనక మహారాజు యజ్ఞం చేస్తే ఆయన యజ్ఞానికి మెచ్చి సాక్షాత్ దేవేంద్రుడే ఇది బహుమానంగా ఇచ్చాడు. ఆ జనక మహారాజు మా వివాహ సమయంలో మా తండ్రి సమక్షంలోనే సీతామాతకిచ్చాడు. ఆ సీతమ్మ తల్లి అది ధరించగానే ఆ చూడామణికే శోభ వచ్చింది. అంత గొప్పది ఇది. ఇది చూస్తుంటే నాకు సీతను చూస్తున్నట్టే ఉంది. ఆనాటి సన్నివేశం గుర్తొస్తోంది. నా తండ్రి దశరథ మహారాజు గుర్తొస్తున్నాడు, ఆ జనక మహారాజు గుర్తొస్తున్నాడు నాకు. కాబట్టి నేను ఇంకా సీతను చూడకుండా ఇంకొక్క క్షణం కూడా ఉండలేను. ఇది చూసే కొద్దీ నాలో దుఃఖం ఎక్కువైపోయింది. అది ఎలా ఉందంటే దూడను లేగదూడను చూసినట్టు ఆవుకు ఏ విధంగా పాలు చెవుకుంటాయో
ఆ విధంగా నాకు ఇది చూసినప్పటి నుంచి ఇంకా దుఃఖం ఎక్కువైపోయింది. ఆమెను చూడాలనే కోరిక ఎక్కువైపోతున్నది. కాబట్టి ఓ మారుతి, నన్ను ఇప్పుడే ఆమె ఉన్న ప్రదేశాన్ని తీసుకెళ్ళు. ఇక నేను ఉండలేను ఆమెను వదిలిపెట్టి. ఓ లక్ష్మణ, చూసావా ఎటువంటి చూడమనో ఇది నీకు గుర్తుకొస్తుందా అని లక్ష్మణుడు అడుగుతున్నాడు. లక్ష్మణుడు కూడా చెప్తున్నాడు, నేను ఇంక ఉండలేను, ఇక్కడ వెళ్ళాలి, ముందు సీతామాతను చూడాలన్నట్టుగా మాట్లాడాడు. అని తర్వాత మళ్ళీ హనుమంతుడి వైపు తిరిగి అడుగుతున్నాడు, నాకు విపులంగా చెప్పు, ఇంకా ఏం మాట్లాడింది, నా సీతాదేవి ఏం చెప్పింది నీకు, అక్కడ జరిగిన విషయాలని విపులంగా చెప్పు నాకు అడగంగానే మళ్ళీ ఆంజనేయ స్వామి చెప్పడం మొదలుపెట్టాడు. ప్రభు, నేను ఈ సముద్ర తీరం దాటి వెళ్ళగానే అక్కడ ఆ లంకా నగరాన్నంతా గాలించాను. ఆ తర్వాత అక్కడి నుంచి నేను అశోకవనానికి వెళ్ళాను. అక్కడ సీతామాతను చూశాను. రాక్షసులందరి మధ్యలో ఆమె కూర్చో ఉంది. ఆమె మలన వస్త్రం ధరించి ఏకజడ వేసుకొని కూర్చో ఉన్నది. శోకంతో ఉంది ఆమె. ఆమె నిరంతరము మీ నామ జపం చేస్తోంది. మిమ్మల్నే పాతివ్రత్య ధర్మాన్ని పాటిస్తూ మిమ్మల్ని తలుచుకుంటుంది. అంతకుమించి వేరే ఆలోచన కానీ ఏమీ లేదు ఆమెకి. మిమ్మల్నే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నది. ఆమెను చూశాను, దుఃఖంతో ఉన్న ఆమెను చూశాను. తర్వాత చిన్నగా నేను మాటలు కలిపి ఆమెను మాట్లాడించగా ఆమె నాకు కాకాసురుని వృత్తాంతం తెలియజెప్పింది. ఆ కాకాసురుని వృత్తాంతం ఏంటంటే అంతా మళ్ళీ వివరిస్తున్నాడు. ఒకసారి మీరు చిత్రకూట పర్వతం మీద విహరించి అక్కడంతా విహరించిన తర్వాత ఒక వనంలో కూర్చొని ఉండగా మీరు అమ్మ ఒడిలో పడుకొని నిద్రించారు. అప్పుడు ఒక కాకి వచ్చి ఆమె వక్షస్థలం మీద పొడిచింది. ఆ పొడిచినప్పుడు ఆమె ఒక మట్టి గడ్డితో తోలబోతుంటే ఆ కాకి పోలేదు. మళ్ళీ ఆమె ప్రయత్నించినా కూడా పోలేదు. మళ్ళీ వచ్చి వక్షస్థలం మీద గుచ్చుతూ ఉంటే రక్తం చిమ్మింది. ఆ రక్తం చిమ్మడంతో మీకు నిద్రాభంగమై మీరు నిద్రలేచారట. మీరు నిద్రలేచిన తర్వాత ఎవరు నీకు ఇంత అపకారం చేసిన వాడని అడిగారట. ఆ తర్వాత మీరు చూడగానే ఎదురుగా కాకి కనిపించగానే వెంటనే మీరు ఆసనం మీద ఉండే దర్భను తీసేసి ఆ దర్భను మంత్రించి బ్రహ్మాస్త్రంగా ఆ కాకి మీద ప్రయోగించారట. ఆ కాకి దేవేంద్రుడి యొక్క కుమారుడట. ఆ కాకి తన తండ్రి దగ్గరికి పరిగెత్తుకుంటూ పోయిందట. ఆ దర్భ ఒక జ్వాలలాగా వెలుగుతూ వాడి వెంటబడిందట. అది వాళ్ళ తండ్రిని దేవతలను అందరినీ ముల్లోకాలంతా తిరిగి ఎవ్వరి దగ్గర అభయం లభించక మరలా మీ పాదాలే వచ్చి శరణ వేడితే మీరు దయగల హృదయంతో వాడిని దయదలిచారట. కానీ వాడికి మీరు చెప్పారట, ఈ బ్రహ్మాస్త్రాన్ని ఒకసారి ప్రయోగిస్తే దీంతో దీనికి తొలగించాలంటే ఏదో అర్పించాలని చెప్పి వాడి కుడి కన్నును తొలగించారట. అప్పుడు వాడు ఇంత దయదలిచినందుకు సంతోషించి ఆ కాకాసురుడు మీకు నమస్కరించి మీ తండ్రికి నమస్కరించి వెళ్ళిపోయాట. ఆ వివరం అంతా చెప్పారు నాకు. ఆ తర్వాత ఆమె ఒక కాకిని చంపడానికే ఒక దర్భతోనే బ్రహ్మాస్త్రంగా ఉపయోగించిన ఆ రాముడు ఇప్పుడేలా ఇంత బాధలో నేనుండి ఈ రాక్షసుల మధ్యలో నేను ఇంత బాధపడుతూ ఉంటే ఎలా చూస్తూ ఉన్నాడు, ఇంకా ఎందుకు రాలేదు, నన్ను ఎందుకు రక్షించలేదు అని అడగమన్నది. అలాగే బలపరాక్రమణ గలవాడు ఆ దేవతలు కానీ రాక్షసులు కానీ గంధర్వులు కానీ ఎవ్వరు కానీ వారెవరైనా రాముడి ముందు నిలవలేదే. రాముడి ముందే కాదు ఆ లక్ష్మణుడి ముందు కూడా నిలబడలేరే. బలపరాక్రమణ గల వాడిద్దరూ ఎందుకు ఈరోజు నన్ను ఉపేక్షిస్తున్నారు, నేను చేసిన దోషం ఏదైనా ఉందా అని మిమ్మల్ని అడగమన్నారు. ఆ విధంగా చెప్పింది ఆమె. అడగమని చెప్పి కన్నీరు కార్చింది. తర్వాత ఆమె ఇక్కడ జరిగిన విషయాలన్నీ కూడా మీకు విపులంగా చెప్పమని చెప్పి మరియు ఆమెకు అనేక సందేహాలు కలిగాయి. ఒకటి, ఈ సముద్రాన్ని దాటి మీరంతా ఎలా వస్తారు అనేది ఆమె సందేహం. ఆ వానర వీరులంతా ఎలా వస్తారు, రామలక్ష్మణులు ఎలా వస్తారు, ఈ రావణాసురుని ఎప్పుడు సంహరిస్తారు అని ఆమె దిగులు పడినది. ఆమెకు ధైర్యం చెప్పడానికి కోసమే కాదు, నేను ఆమెకు ధైర్యం చెప్తూ అనునయ వాక్యాలు చెప్పాను. తల్లి, నేను ఒట్టు పెట్టుకొని చెప్తున్నాను, ఆ శ్రీరామచంద్రమూర్తి నిన్నే తలుచుకుంటున్నాడమ్మా. ఆ లక్ష్మణుడు కూడా ఎప్పుడెప్పుడు రామలక్ష్మణుడు సుగ్రీవుడు అందరూ వానర సైన్యం అంతా కూడా ఎప్పుడెప్పుడు వస్తామా, నిన్ను రక్షిస్తామా, నిన్ను తీసుకెళ్తామని ఆ రావణాసురుని సంహరించి అయోధ్య నగరాన్ని తీసుకువెళ్తారు తల్లి. ఆ
అందరూ నీకోసమే అక్కడ ఆలోచిస్తున్నారని చెప్పి నేను ఆమెకు ధైర్యం చెప్పాను. తర్వాత ఆమె ఇంకా నేను ఆమెను చూసిన ఉత్సాహంలో ఆ వార్తను మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో నేను త్వరగా బయలుదేరబోతుంటే ఆమె ఇంకా ఒక దినం ఉండి వెళ్ళమని నన్ను అన్నది. ఒకరోజు విశ్రాంతి తీసుకుని వెళ్ళమన్నది. నేను ఆమెతో అన్నానప్పటికీ, నా బీపు మీద ఎక్కువమ్మా, నేను నిన్ను తీసుకువెళ్తాను అంటే ఆమె ఒక మాట అన్నది. పతివ్రత ధర్మం గురించి ఆమె చెప్పింది. అప్పుడు నేను పాతివ్రత ధర్మాన్ని పాటించేదాన్ని. నేను ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పుడే ఆ రావణాసుడు నన్ను తాకగలిగాడు కానీ లేకపోతే నన్ను ఎవరు తాకలేరు, నేనెవరిని తాకను. కాబట్టి అంతేకాదు, ఇప్పుడు నీవు ఆ వాయుదేవుడు ఆ గరుత్మంతుడే ఈ సముద్రాన్ని దాటగలవాడని నాకు సమర్థుడని నాకు అనిపిస్తున్నది. నీవు ఇప్పుడు రావణాసురుని సంహరించగలవు కూడా, కానీ ఆ పరాక్రమంలో గొప్పవాడంటే ఆ రామచంద్ర ప్రభువుకి కీర్తికి భగ్నం కలుగుతుంది. కాబట్టి ఆ వీరపత్నినైన నేను ఆ పరాక్రమం గల శ్రీరామచంద్రమూర్తి వచ్చి ఈ రావణాసురుని సంహరిస్తేనే నాకు గౌరవం ఉంటుంది, ఆయన కీర్తికి గౌరవంగా ఉంటుంది అని చెప్పి ఆమె చెప్పింది. తర్వాత నన్ను ఒక్కరోజు విశ్రాంతి తీసుకుని వెళ్ళమని అడిగింది. నేను మాత్రం నేను ఎప్పుడప్పుడు మీకు వచ్చి విషయం చెప్పాలని దాంతో నేను విశ్రాంతి తీసుకోదలుచుకోలేదు. ఇంకా ఆమెకి దుఃఖం ఎక్కువైపోతున్నది. ఆ దుఃఖంతో ఆమె చెప్తున్నది, నువ్వు వెళ్ళిపోతుంటే ఒక ఆత్మీయుడు వెళ్ళిపోతున్న భావం కలుగుతున్నది. ఇప్పుడు నువ్వు వచ్చి వెళ్ళడం వల్ల నాకు ఇంకా దుఃఖం ఎక్కువైంది. ఇప్పటిదాకా ఎవరూ లేరు, కానీ ఇప్పుడు నువ్వు వచ్చినందువల్ల ఓ హనుమంత, నువ్వు రావడం వల్ల నాకు ఇంకా నువ్వు వెళ్ళిపోతున్నావు అనే బాధ ఎక్కువైందని చెప్పి ఆమె నా గురించి మాట్లాడింది. ఇంకా ఈ సముద్రం గురించి మళ్ళీ మళ్ళీ అడిగింది ఆమె సందేహాన్ని. సముద్రాన్ని ఎలా దాటుతారు అనే విషయాన్నే ఆమె మళ్ళీ మళ్ళీ నన్ను అడిగింది. ఇంకా ఈ వానర బల్లూకాలంతా కూడా ఎలా వస్తారు, ఎలా దాటి వస్తారు, వాళ్ళంతా ఇంత సైన్యం ఎలా వస్తారు అసలు అని ఆమె సందేహం. కాబట్టి అప్పుడు నేను ఆమెకు ధైర్యం చెప్తూ చెప్పాను, అమ్మా నీవు సందేహించవద్దు, వానర సైన్యం అంతా బల్లూక సైన్యం కానీ ఆ రామలక్ష్మణ సుగ్రీవులు కానీ అందరూ సముద్రాన్ని దాటి రాగలరు. మా వానర సైన్యంలో కోట్ల కొద్ది కలరు. వాళ్ళంతా కూడా బలపరాక్రమణ కల వాళ్ళు. అంతేకాదు వాళ్ళు ఆకాశంలో ఎగరగలరు, భూమిని చుట్టి రాగలరు, పాతాళలోకానికి వెళ్ళగలరు, సముద్రాలు దాటగలరు తల్లి, అంత శక్తి గల వాళ్ళు. ఎవరైనా ఒక కార్యక్రమానికి పంపించేటప్పుడు గొప్ప గొప్ప వారిని పంపించరు కదమ్మా, అందరిలోకి తక్కువ తెలివి గల వాళ్ళనే పంపిస్తారు కదమ్మా, నీకు తెలియందేముంది. కాబట్టి నేనే ఇంత ఇదిగా వచ్చినప్పుడు నాకన్నా బలవంతులే ఉన్నారు కానీ, నాతో సమానమైన వాళ్ళు, నాకన్నా అధికమైన వాళ్ళే ఉన్నారు కానీ నాకన్నా తక్కువ వాళ్ళు అక్కడ ఎవరు లేరు తల్లి. అందరూ వస్తారు, నీవే చూస్తావు, మేము చేసే జయ ధ్వానాలు నువ్వే వింటావు, ఆ వానర సైన్యం చేసే గర్జనని నువ్వే వింటావు తల్లి. ఆ ధ్వనులతో మారు మోగిపోతుంది ఈ రావణ లంక అంతా కూడా. ఆ రావణ లక్ష్మణులు వేసే బాణ పరంపరలకి ఈ రావణ లంక అంతా కూడా ధ్వంసం అయిపోతుంది. ఆ రాక్షసులంతా మరణిస్తారు, ఆ రావణాసురుడు మరణిస్తాడు, నిన్ను మేము తీసుకుని వెళ్తాం తల్లి, అయోధ్య నగరాన్ని చేరుకుంటారు తల్లి మీరు క్షేమంగా. అందువల్ల నీవేమి సందేహించవద్దు అని చెప్పి నేను అనేక విధములుగా ఆమెకు చెప్పిన తర్వాత ఆమె ధైర్యం తెచ్చుకుంది. ఇప్పుడు ఆమె ధైర్యంతో ఉంది, సంతోషంగా కూడా ఉంది. ఎందుకంటే కానీ ఆమె పదే పదే హెచ్చరించిన విషయము, నెల రోజులు మాత్రమే గడువు ఉంది, ఈ నెల రోజుల్లోనే వచ్చి నన్ను రక్షించవలసిందిగా ఈ విషయాన్ని పదే పదే శ్రీరామచంద్రమూర్తి చెప్పవలసిందిగా ఆమె కోరింది. ఈ విధంగా ఆమె ప్రభు ఇప్పుడు మాత్రం ఆమె ధైర్యం వహించే ఉంది. ఆమె మాత్రం మనశ్శాంతిగానే ఉంది. ఎందువల్లంటే నన్ను చూసిన తర్వాత ఆమెకు ఆ ధైర్యం వచ్చింది. మనం అందరం వెళ్తామని నేను చెప్పిన మాటల వల్ల ఆమెకు విశ్వాసం కలిగింది. అందువల్ల ఆమెకు మనశ్శాంతిగా ఉంది తండ్రి. కాబట్టి మనం ఇంకా సముద్రాన్ని ఎలా దాటాలో దాని గురించి మనం అందరం ఆలోచించుకోవాలి అని ఆంజనేయ స్వామి చెప్పడంతో ఈ యొక్క సుందరకాండ పూర్తయింది. ఈ విధంగా మనం 68 సర్గలు ఉన్నటువంటి ఈ సుందరకాండని పూర్తి చేసుకున్నాము. రేపు యుద్ధకాండతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. రామార్పణ.